చేరువలో ఉన్న రాష్ట్రం. అసలే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశం. దీంతో పాటు ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం తోడైంది. దీనికి తోడు పర్యావరణాన్ని కలుషితం చేస్తూ మన చేత మరింత రెచ్చగొడపడుతున్న ఉష్ణోగ్రత మనపైనే పగల తీర్చుకుంటానంటోంది. ఫలితంగా వాతావరణ ఉష్ణోగ్రత మానవ జంతుజాలాల సాధారణ జీవన స్థాయికి భంగకరంగా మారింది. అందువల్ల అనేక ఆరోగ్య రుగ్మతలు ప్రజల ప్రాణాలకే ముప్పు తెచ్చే పరిస్థితులకు దారితీస్తున్నాయి. అంతేకాదు అనేక మంది ప్రాణాలను ఏటా బలి తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితులలో చిన్న చిన్న ముందు జాగ్రత్తలు పెద్ద పెద్ద ప్రాణాపాయాలను తప్పించగలవు. ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 98.6 ఫారెన్హీట్ ఉంటుంది. వేసవి కాలంలో వాతావరణ ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతను దాటిపోతుంది. మన రాష్ట్రంలో సుమారు 42 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతుంది. బయట ఉష్ణోగ్రతను బట్టి శరీర ఉష్ణోగ్రత పెరగకుండా అదే స్థాయిలో నియంత్రించే యంత్రాంగం మన దేహంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ యంత్రాంగాన్ని స్వేద గ్రంథులు చర్మం ద్వారా నియంత్రిస్తాయి. చర్మంలో అసంఖ్యాకంగా ఉన్న స్వేద గ్రంథులు చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఈ చెమట ఆవిరైపోవడానికి కావలసిన ఉష్ణోగ్రతను శరీరం నుండే గ్రహిస్తుంది. అందువల్ల శరీర ఉష్ణోగ్రత క్రమ పద్ధతిలో నియంత్రించబడుతుంది. చెమటతో పాటు సోడియం క్లోరైడ్ వంటి లవణాలు కూడా బయటకు పోతాయి. సాధారణంగా శరీరంలో 70% నీరు ఉంటుంది. ఈ నీరు చెమట ద్వారా అధికంగా బయటకు పోవడం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణ యంత్రాంగానికి విఘాతం కలుగుతుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పుతుంది. ఈ విధంగా శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పి నీటిని కోల్పోవడం వల్లనే వడదెబ్బ తగులుతుంది. అసలు వడదెబ్బను ఎలా గుర్తించాలి? వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చర్మం పొడిగా ఎర్రబారినట్లు కనిపిస్తుంది. దాహం వేస్తుంది. అలసట ఆయాసం ఉంటాయి. పెదవులు నాలిక తడారిపోతాయి. మగతగా ఉంటుంది. వికారంగా ఉంటుంది. తలనొప్పి ఉంటుంది. వాంతి వచ్చినట్లు ఉంటాయి. కండరాల నొప్పులు ఉంటాయి. రక్తపోటు తగ్గుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస వేగం పెరుగుతుంది. చివరికి నీరసం నిస్సత్తువకు లోనై స్పృహ కోల్పోవడం జరుగుతుంది. వడదెబ్బ తగిలితే మనం ఏం చేయాలి? వడదెబ్బకు గురైన వారి బట్టలు టైట్గా ఉంటే వదిలి చేయాలి. దేహానికి గాలి తగలనివ్వాలి. అవకాశాన్ని బట్టి చల్లని ఫ్యాన్ గాలి లేదా ఏసీ కిందకి చేర్చి చేదతీరనివ్వాలి. పరిశుభ్రమైన నీటిలో ఉప్పు పంచదార కలిపి త్రాగించాలి. నోటి ద్వారా తీసుకోలేకపోతుంటే వెంటనే వైద్యుని సంప్రదించి సెలైన్ పెట్టించాలి. శరీరంపై తడిసిన గుడ్డతో అద్దుతూ ఉండాలి. శరీర ఉష్ణోగ్రత అత్యంత స్థాయికి చేరితే ఐస్ ప్యాక్ శరీరంపై ఉంచాలి. చెమట ద్వారా శరీరం కోల్పోయిన ద్రవాన్ని భర్తీ చేయాలి. లేకపోతే రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా కిడ్నీల పనితీరులో మార్పులు వస్తాయి. ఆ తర్వాత ఆ ప్రభావం అన్ని అవయవాల మీద పడుతుంది. నిమిషాల్లో మనిషిని అత్యంత ప్రమాదకర స్థితికి తీసుకెళ్లగల శక్తి వడదెబ్బకు ఉంది. అశ్రద్ధ ఏమాత్రం మంచిది కాదు. వడదెబ్బ నుండి పూర్తిగా కోలుకోవడానికి 2-3 రోజుల సమయం పడుతుంది. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. వడదెబ్బ ఎవరికి ఎక్కువగా తగులుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ ఏ వయసు వారికైనా తగలవచ్చును. సాధారణంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు. సన్నగా ఉన్న వారి కంటే స్థూలకాయలలో ఎక్కువ వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సరైన నిద్ర లేని వారు, ఉపవాసం ఉన్నవారు, మద్యపానం అలవాటు ఉన్నవారు, మూత్రపిండాలు, జీర్ణాశయ వ్యాధులతో బాధపడేవారు, జ్వర బాధితులు, సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు గలవారు, స్వేద గ్రంథులు సరిగా పనిచేయని వారు, ఎండలో ఎక్కువగా తిరిగేవారు ఎక్కువగా వడదెబ్బకు గురవుతుంటారు. బయట ఎండలో తిరిగేవారే కాక ఇరుకు గదుల్లోనూ అధిక జనసాంద్రత గల చోట్ల నివసించే వారు కూడా వడదెబ్బకు గురవుతారు. వడదెబ్బకు గురి కావడానికి ఎండలోనే తిరగాల్సిన అవసరం లేదు. వడదెబ్బ తగలకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎండాకాలంలో బయట ఎక్కువగా తిరగకుండా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వచ్చినప్పుడు టోపీ గాని గొడుగు గాని ఉపయోగించాలి. వాతావరణంలోని వేడికి చెమట ఎక్కువగా పట్టడం వల్ల దేహం నీరు లవణాలను కోల్పోతుంది కాబట్టి రోజుకు 6 నుంచి 8 లీటర్ల పరిశుభ్రమైన చల్లని నీరు తీసుకోవడం మంచిది. ఆరోగ్యవంతుల ఆహారంతో పాటు 20 గ్రాములకు తగ్గకుండా ఉప్పు తీసుకోవాలి. తేలికగా ఉండి చెమట పీల్చే దుస్తులను ధరించాలి. నల్లని దుస్తులు ధరించకుండా ఉండడం మంచిది. ఎండాకాలంలో ఎక్కువసేపు ఎండలో పనిచేయకూడదు. అధిక వ్యాయామం కూడా మంచిది కాదు. కాఫీ టీలు తగ్గించాలి. మద్యపానం పూర్తిగా మానివేయడం మంచిది. ఆహార పదార్థాల్లో నూనె కూడా తగ్గించాలి. నెయ్యి అలవాటు ఉంటే తగ్గించడం మంచిది. ఆవకాయ పచ్చడి, కారం, మసాలాలు, మాంసాహారం తగ్గించి ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. 2 పూటలా స్నానం చేయాలి. శరీర పరిశుభ్రతను పాటించాలి. వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, గంజి, బార్లీ, రాగిజావ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కూల్ డ్రింక్స్ తో పోలిస్తే ఇవి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. మామిడి, పుచ్చ, సపోటా, కమల, ద్రాక్ష, అరటి వంటి ఫలాలు తీసుకోవచ్చును. అధిక వేడి నుండి నేత్రాలను రక్షించుకునేందుకు చలవ అద్దాలను, సన్ కూల్ గ్లాసెస్ ధరించడం మంచిది. ఆసుపత్రిలో అడుగు పెడితే వైద్యం ఖర్చులు తడిసి మోపెడవుతున్న ఈ రోజుల్లో పైన పేర్కొన్న ముందు జాగ్రత్తల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే అత్యంత వాతావరణ ఉష్ణోగ్రతలు గల వేసవి కాలంలో కూడా వడదెబ్బ గురి కాకుండా పూర్తిగా రక్షించుకోవచ్చును.